హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి, ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకుని అందులో మనం సీడ్ టు ఫీడ్ మన గార్డెన్లో కోసుకున్న మనం కాచిన నెయ్యి వేసుకుని కాచిన నెయ్యి అండి, పాలు మరగబెట్టేసి ఆ మేగడ్లన్నీ తీసి తాసి అందులో తోడు పోసి పెరుగు చేసి, పెరుగు నుంచి మజ్జిగ చేసి, మజ్జిగ నుంచి వెన్న తీసి, వెన్న నుంచి నెయ్యి తీస్తాం అన్నమాట. అంత స్వచ్ఛంగా తీస్తాము. బాగా నెయ్యి కలిపేసి సీడ్ టు ఫీడ్ అండి. ఈరోజు పప్పులోన మన తోటలో ఉండే ఆకుకూరలన్నీ కట్టేసాను. అంటే ఇక గార్డెనింగ్ వలన హార్వెస్టింగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను, చేస్తానండి. సరే, గబగబా ఏది దొరికితే అది కోసుకొని వచ్చేస్తున్నాను అనమాట. అందువలన చూపించలేకపోతున్నాను. సీడ్ టు ఫీడ్ అనమాట. అన్నం వేడిగా ఉంది, కూర ఇంకా వేడిగా ఉంది. పొయ్యి మీదే వేసుకున్నాం. కలపడానికి కొంచెం టైం టేకింగ్ అనమాట. అంటే చూడండి, మనం చేసుకున్న ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తూ తినాలన్నమాట. అది ఒక ఆర్ట్ కదా. అన్నీ మన గార్డెన్లోవే తింటే కనుక ప్రాబ్లం ఉండదండి. అలాగే ప్లాన్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఆకుకూరలన్నీ వేసి పెట్టాను. హార్వెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు చూపిస్తానండి. టేస్ట్ అదిరిందండి. పప్పులో ఉన్న ఒక పొన్నగంటి కూర, మెయిన్ పొన్నగంటి కూర, తోటకూర, రోజు బచ్చల కూర తెంపేసి అందులో కొంచెం టమాటో కూడా వేసేసామన్నమాట. పప్పులోని మిరపకాయలు పిండుకుంటే భలే ఉంటాయండి. పప్పులోని తాలింపులో వేస్తాం కదా, ఆ మిరపకాయలు కానీ, తెల్ల ఉల్లి అంటే వెల్లుల్లి కానీ ఇందులో పిండితే బాగుంటాయి. బాగుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అవన్నీ ఫస్ట్ కుక్కర్లో పెట్టేసామండి కామన్గా. అందులో కొంచెం కుక్కర్లో పెట్టేటప్పుడు కొంచెం నెయ్యి వేస్తాము. అంతేకాకుండా కొద్దిగా ఇంగువ కూడా వేసేస్తున్నాము. అదే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూడండి, అవన్నీ ఉంటుంది. తాలింపు వేస్తాము. కొద్దిగా మెంతులు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినుపులు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసాము. కరివేపాకు కోసుకొని రాలేదు, కానీ కరివేపాకు పొడి అనేది వేసాను. ఫాస్ట్గా వేపేస్తున్నాము.
అంటే కొంచెం స్పీడ్ చేసేస్తాను. అవి బాగా వేగితేనే స్మెల్ టేస్ట్ అండి రెండు ఉంటాయి. యాక్చువల్గా మనం తాలింపు పెట్టకపోయినా తినొచ్చు. లెమన్ పీపుల్ ఒకటి మీకు చూపించలేదు ఎలా వచ్చిందని, చాలా బాగా వచ్చిందండి. అది తాలింపు లేకుండానే తినేస్తున్నాను నేను. పచ్చిమిర్చి లెమన్ కదా, అదొకటి చూపించలేదు మీకు, చూపిస్తాను. కొంచెం ఉడకబెట్టాలండి అది అలాగా, అంటే అది అబ్జర్వ్ అవ్వాలన్నమాట మనం వేసిన తాలింపు. ఇలా తింటే ఆరోగ్యం మన సొంతం. సిల్వర్ గిన్నెలు యాక్చువల్గా వాడటం మానేసానండి, అంతా స్టీల్ గిన్నెలే. అవి ఏం జరిగిందో మరి ఎక్కువైపు మాసిపోయింది. అదనమాట, అంతా కలిపేలాగా అంతా తాలింపు అబ్జర్వ్ అయ్యేలా చూసుకోవాలి. రెడీ అండి, పప్పు రెడీ.